మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలేని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటు రీతిగా నేను స్తుతించుకునే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా, నీ వాక్యం ద్వారా మాతో అందరితో కూడా సూటిగా మాట్లాడి వినగల చెవిని, గ్రహించేల హృదయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. వాక్యము ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మని ప్రారదోలి, నీ రాకడ బహు సమీపముంది కనుక నీ రాకడ కొరకు మేమందరము కూడా ఆయుత్తపరచబడడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, ఈరోజు మన వాక్య భాగ ధ్యానాంశము మనిషి జీవితము ఎలాంటిది, మనిషిని దేవుడు ఏ ఏ విషయాలతో బైబిల్ గ్రంథంలో నుంచి పోల్చబడింది, ఈ విషయాలన్నిటినీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యపు వెలుగులో నుంచి కొన్ని విలువైనటువంటి మాటల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనిషి యొక్క జీవితము గడ్డి పువ్వు లాంటిది, మనిషి జీవితము గడ్డి లాంటిది, మనిషి జీవితము ధూళి లాంటిది, మనిషి జీవితము ఆవిరి లాంటిది, మనిషి యొక్క జీవితము త్రాసు మీద ధూళి వంటిది. ఎత్తలేనటువంటి ఒలిగిపోయిన నీళ్ళను ఏ విధంగా ఎత్తలేమో అలాంటిది, ఆవిరి లాంటిది. ఇలాంటి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనిషి యొక్క జీవితాన్ని గురించి చక్కగా ప్రస్తావించబడింది. భక్తుడైనటువంటి యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుదము రండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవింపబోవునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా. ఈరోజున యాకోబు ప్రపంచ మానవాళికి తెలియజేస్తున్నటువంటి విలువైనటువంటి సత్యం, మన బ్రతుకు ఆవిరి లాంటిది. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సత్సరుడిగిన దినాలలో ఆయన చెప్పినటువంటి విలువైన మాటలు మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనంలో జీవితమును ఇచ్చినటువంటి ప్రాముఖ్యతని, ప్రాణమును గూర్చినటువంటి ప్రాముఖ్యతని దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ, ఒకడు లోకమంతా కూడా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునేడలా మనకేమి ప్రయోజనం? ఈ లోకమంతా కూడా సంపాదించుకుని ఆస్తులు సమకూర్చుకుని వాడి ప్రాణమును కనుక పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? అదే సందర్భంలో యేసు ప్రభువారు అంటారు కదా, ఒకడు పంటంతా ఒకడు విస్తారంగా పండినప్పుడు తన ప్రాణంతో అనుకుంటున్నాడు, నా ప్రాణమా విస్తారమైన పంట పండింది, విస్తారమైన ఆస్తిని సమకూర్చాను, తిని తాగి సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటుంటే దేవుడు అన్నాడు కదా, ఓ వెర్రివాడా, ఈ రాత్రే దేవుడి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరు దగునో ఎప్పుడైనా యోచించదువా? ఈ భయంకరమైన దినాలలో ఏ క్షణాన్న ఏ మనిషికి ప్రమాదం అనేది ఏ విధంగా సంభవిస్తుందో తెలియనటువంటి బహుభయంకరమైన దినాలలో మనం బ్రతుకుచున్నప్పటికీ మనిషికి జీవితాన్ని గూర్చి, ప్రాణమును గూర్చి ఒక సరైన అవగాహన లేకుండా, ఈ లోకము నాది, ఈ లోకంలో బంధాలు బాంధవ్యాలన్నీ కూడా స్థిరమైనవి, నేను కలిగి ఉన్న ఆస్తి నా సొంతం, నేను కలిగి ఉన్న అంతస్తు నా సొంతం అని చెప్పి కలిగి ఉన్న ఖండబాణాలను బట్టి, కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి అతిశయపడేటట్లుగా మనం ఎవరము కూడా ఉండకూడదు. అందుకనే భక్తులందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది కదండి,
ప్రతి భక్తుడు కూడా ఈ లోకంలో మనం అందరము కూడా యాత్రికులము, పరదేశులము అనే సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒక యాత్రికుడు, ఒక పరదేశి ఏ విధముగా ఈ లోకములో ఇది నాది కాదు కదా, ఈ ఊరు నాది కాదు కదా, నేను కలిగి ఉన్న ఇల్లు నాది కాదు కదా అనేటువంటి భావనతో ఎలా బ్రతుకుతాడో, ప్రతి మనిషి కూడా ఈ లోకానికి యాత్రులుగా వచ్చాం, పరదేశులుగా వచ్చామనేటువంటి విలువైన సత్యాన్ని గమనించాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు జీవితాన్ని గూర్చి ఏమేమని ప్రస్తావించారో ఆ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 39వ కీర్తన 4-5 వచనాలు దావీదు భక్తుడు జీవితాన్ని గూర్చి ఒక చక్కని మాట, జీవిత పరిణామం గూర్చి చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, అది కీర్తన గ్రంథం 39వ కీర్తన 4వ చరణం. యెహోవా, నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. 5వ వచనంలో మనం చూసినట్లయితే, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే అయ్యును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా, తెలుపు నా అంతం ఎలా ఉంటుందో. ఈ రోజున రాజ్యాధికారంతో ఉన్నాను, ఈ రోజున చక్కని సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా జీవితకాల అంతములో నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలియచేయి. నాకు తెలుసు నా బ్రతుకు, నా ఆ యొక్క ఆయుష్, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. వాక్యం చెప్తుంది కదా, మనిషి ఆయుష్ 70 సంవత్సరములు, మహాబలమున్నట్లయితే 80 సంవత్సరాలని వాక్యం సెలవిస్తుంది కదా. ఈరోజు నా అంతములో నా యొక్క దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలియజేయ ప్రభు అని చెప్పి దావీదు దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అందుకనే తన అంతకాలములో, తన చివరి దినాలలో ఈ లోకంలో యాత్రికుని పరదేశునై ఉన్నాననే విషయాన్ని గమనించినటువంటి దావీదు తన అంతమ స్థితుల్లో, తన యొక్క మరణ సమయంలో ఎలా ఎదుర్కొన్నాడంటే, లోకులందరూ పో మార్గంలో పోవుచున్నాను అని చెప్పి తన కుమారుడైనటువంటి సొలొమోనుని పిలిచి, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి దేవునికి అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకో, లోకులందరూ పో మార్గంలో వెలుచున్నానని చెప్పి మరణించేటప్పుడు ఈ లోకం శాశ్వతమైనది కాదు అనేటువంటి ధైర్యముతో, విశ్వాసముతో యాత్రికుడిగా, పరదేశిగా తన యొక్క జీవిత ప్రయాణాన్ని ముగించుకున్నాడు దావీదు. భక్తుడైనటువంటి మోషే గారు కూడా 90వ కీర్తన 12వ చరణంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, దేవా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించే జ్ఞానమును మాకు దయచేయము. మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము. ఏంటా జ్ఞాన హృదయము? మా దినములు లెక్కించే జ్ఞానాన్ని మాకు దయచేయి. ప్రతిరోజు కూడా నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాను అన్నట్లు కాకుండా, నా దినములు లెక్కించుకునే వారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటారండి? నా వయసు ఎంత అంటే అనే చెప్పి ఎవరైనా కానీ దినాలు లెక్క పెట్టుకునే వారు ఎవరైనా ఉంటారా? సంవత్సరాలు ఇన్ని అని చెప్తారు కానీ నా యొక్క వయసు ఇన్ని సంవత్సరాల, ఇన్ని రోజులు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని చెప్పేవారు ఎవరో కూడా ఉండరు. నిజమైన జ్ఞానం కలిగిన వారు ఎప్పుడైనా కానీ గమనించండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి ఆస్తులు సమకూర్చుకుందాం, డబ్బును సంపాదించుకుందాం, ఆస్తును కూడబెట్టుకుందాం అనుకున్న వారులారా, రేపేమి సంభవించబోనో మీకు తెలియదనే మాట పదే పదే మన హృదయ స్పందన ఉండడానికి దేవుడు కృప చూపించాలి. ఈ భయంకరమైన దినాల్లో ప్రతిరోజు కూడా వార్తలు ప్రారంభించిన, ప్రతిరోజు కూడా టీవీ చూసిన, ప్రతిరోజు కూడా పేపర్ చదివిన మరణమైన వార్తలే. దుర్దినాలలో ఉన్నాం, అపాయకర దినాల్లో ఉన్నాం. దయచేసి నీకు నాకు కూడా మరణాన్ని గూర్చి, ప్రతి ఒక్కరము కూడా జీవితాన్ని గూర్చి ఒక చక్కని అవగాహన కలిగి, దేవుడిచ్చినటువంటి ఈ స్వల్పకాలపు జీవితం అనేది చాలా స్వల్పమైనది, జీవితం అనేది చాలా చిన్నది. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో మనమందరము కూడా దేవునిలో ఆనందించి, దేవునిలో సంతోషించి, ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి సంతృప్తిగా మన కాలాన్ని ముగించుకునే వారు ఉండాలి. కానీ అసంతృప్తమైనటువంటి మనసుతో మనం ఎవరమో కూడా ఈ జీవితానికి ముగింపు పలికేవారుగా ఉండొద్దు. రేపేమి సంభవింపబోతుందో తెలియదు కనుక ప్రతిరోజు కూడా దేవుని బట్టి ఆనందించేటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయనుగాక.
ఆమేన్. ఈ రోజున బైబిల్ గ్రంథము జీవితాన్ని ఎలా పోలుస్తుంది? మొట్టమొదటిది పువ్వుతో పోలుస్తుంది. మనకందరికీ తెలిసినటువంటి కొన్ని రకాలైన పువ్వుల పేర్లు చెప్పండి అంటే నాకు తెలిసి 10, 15. ఇంకా చెప్పాలంటే నా తమ్ముడు డెకరేషన్ చేస్తాడు కాబట్టి వాడు ఏమన్నా ఇంచుమించుగా ఒక 20, 30 పువ్వుల యొక్క పేర్లు చెప్తాడేమో. కానీ చరిత్రలో మనం చూసినట్లయితే ప్రపంచంలో ఇంచుమించుగా 4,00,000 రకాలైన పువ్వులు ఉన్నాయంటండి. 4,00,000 రకాలైన పువ్వుల్ని ఒక రోజున బైబిల్ గ్రంథంలో ఏమని పోలుస్తుందంటే సమస్త వైభోగాలు అనుభవించినటువంటి సొలొమోను సహితము ఈ గడ్డి పువ్వులో ఒకదానిగా అలంకరించబడలేదు. దేవుడు నేడుండి రేపు రాలిపోయేటువంటి ఈ పువ్వుల్నే ఇంతగా అలంకరిస్తే మిమ్మల్ని పోషించినటువంటి దేవుడు, మిమ్మల్ని సృష్టించిన దేవుడు, ఈ యొక్క పువ్వుల కంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని దేవుడు తన మహిమ కొరకు అలంకరించడా? ఒకసారి దేని గురించి మనం చింతపడుతున్నాం? ఏది లేదని చింతపడుతున్నాం? దేవునికి ఇచ్చిన ప్రతి దానిని బట్టి సంతోషించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. అందులో మొట్టమొదటిది ఈ యొక్క పువ్వులను గూర్చి బైబిల్ గ్రంథం పువ్వులను గూర్చి ఏమని ప్రస్తావిస్తుంది అని మనం చూసినట్లయితే యోబు గ్రంథము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 15, 16 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడి పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, దాని చోటు అది నెరగదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనిషి జీవితాన్ని గూర్చి ఏమని బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడుతుందంటే అడవి పువ్వుతో సమానంగా పోల్చబడుతుంది. అడవి పువ్వుకునేటువంటి సహజ గుణాలలో నేను రెఫరెన్స్ చెప్తున్నాను, అందరూ కూడా రాసుకోండి. మొట్టమొదటి యోబు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనందును, పువ్వు వలె వికసించినట్లు వాడి పెరిగి వాడిపోవును. రైట్. పువ్వుకు ఉండేటువంటి సహజ గుణము వాడిపోతుంది. పువ్వులు ఎప్పుడు కూడా ఇలాంటి ప్లాస్టిక్ పువ్వులు అయితే కనుక ఇలాగ ఉంటున్నట్టు కనిపిస్తాయి, కానీ నిజమైనటువంటి పువ్వులు ఏమైపోతాయంటే వాడిపోతాయి. మనిషి కూడా వాడిపోయేటువంటి స్వభావం కలవాడు. ఎప్పుడు మనం కలిగి ఉన్న యవ్వన బలం, ఎప్పుడు మనం కలిగి ఉన్నటువంటి యవ్వన యొక్క అందం, మనం ఎప్పుడూ కలిగి ఉన్నటువంటి ఏదైనా కానీ నీ జీవితంలో ఒక రోజున పువ్వు వలె వాడిపోతుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరము కూడా గమనించాలి. ప్రతి ఒక్కరము కూడా పువ్వు ఏ విధంగా సాయంకాలం అయ్యేసరికి వాడిపోతూ ఉంటుందో అలాగే మన జీవితాలు కూడా వాడిపోతాయి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఒక చక్కని పాట ఉంటుందండి, ప్రభువా నేను వాడిపోకముందే, నేను రాలిపోకముందే నన్ను నీ యొక్క కృపా పరిచయలు వాడుకో ప్రభువా. నడవడానికి అవకాశం లేనప్పుడు, అడుగు తీసి అడుగు వేయడానికి అవకాశం లేనప్పుడు, ఏ క్షణాన్న ఏ దుర్వార్తలు వింటానో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితి నాకు వచ్చినప్పుడు, నాకు ప్రార్థనకి వెళ్ళాలనిపిస్తుంది, పరిచర్య చేయాలనిపిస్తుంది అనుకునే రోజు నా జీవితంలో రాకముందే నన్ను వాడుకో యేసయ్యా, నేను వాడిపోకముందే నన్ను వాడుకోని కృపా పరిచర్యలని ప్రార్థించేవారుగా ఉండాలి. రెండవదిగా యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనంలో, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ధూళి అనగా దుమ్ము లేదా గాలి వీసినప్పుడు ఆ పువ్వులన్నీ కూడా ఏమైపోతాయంటండి? ఎగిరిపోతాయంటండి. మూడవదిగా ఇందాక చదివినటువంటి కీర్తన 103వ కీర్తన 15వ వచనంలో, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. కనిపించిన పువ్వులు మరుక్షణాన గాలి వీచగానే ఆ చెట్టుకి పువ్వులు లేకుండా రాలిపోతాయి, లేకపోతే కనుక లేకపోకుండా పోతాయి అంటండి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును. గడ్డి పువ్వులే గతించిపోతారంటండి. మనమందరము కూడా ఏది శాశ్వతం కాదు, కొంతకాలమే మనం ఉంటాం, తర్వాత మనం గతించిపోతాం.
ఆ తర్వాత కాలంలో మనల్ని మర్చిపోయేటువంటి రోజు ఉన్నదనే సంగతిని గుర్తెరగాలే తప్ప ఈ లోకమంతా నాది అన్నట్లుగా బ్రతికేవారు ఉండొద్దు. తర్వాత లాస్ట్‌గా మనం చూసినట్లయితే పువ్వు రాలిపోతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1:24 వచనంలో గడ్డి ఎండును, దాని పువ్వులు రాలిపోవును. పువ్వులు ఏమైపోతాయండి? రాలిపోవును. అలాగే మనిషి కూడా రాలిపోతాడు అనే విషయాన్ని గమనించుదాం. ఇవన్నీ కూడా పువ్వుకుండేటువంటి సహజ గుణాలు. అది ఎగిరిపోతాది, అది వాడిపోతాది, అది లేకుండా పోతాది, అది గతించిపోతాది, అది రాలిపోతాది. ఈ విషయాలన్నీ కూడా పువ్వుకుండేటువంటి సహజ గుణాలు. కాబట్టి ఈ రోజున పువ్వుకుండేటువంటి మంచి గుణాల గూర్చి కూడా దేవుడెందుకు నన్ను కూడా పువ్వుతో పోల్చాడు? మొట్టమొదటగా, ఓ నరుడా, ఓ విశ్వాసి, దేవుని మందిరానికి వచ్చిన ప్రియమైన బిడ్డలారా, వాక్యం అందిస్తున్నటువంటి ఓ దైవ సేవకుడా, దేవుడు నీకు నాకు కూడా ఇస్తున్నటువంటి ఆజ్ఞ, నీకు నాకు ఇస్తున్న హెచ్చరిక, ప్రతి ఒక్కరము కూడా పువ్వు వలె రాలిపోతాం, పువ్వు వలె వాడిపోతామనే సంగతిని గుర్తించుకుని మనం బ్రతుకుతాం. రెండవదిగా, దేవుడు ఎందుకు పువ్వుతో నిన్ను పోలుస్తున్నాడంటే, పువ్వు ఉండేటువంటి సహజ గుణం, అది బ్రతికినటువంటి 2 రోజులైనా, బ్రతికిన ఒక్క రోజైనా, బ్రతికిన 3-4 రోజులైనా అది ఏం చేస్తుంది? మనం కూడా అలా చేయాలి. చూడండి, మొట్టమొదటిగా పువ్వు ఎప్పుడూ కూడా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా పువ్వులను ఇష్టపడలేని ఎవ్వరూ కూడా ఉండరు. పువ్వులంటే చాలామందికి చాలా ఇష్టం. అయితే పువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈరోజు ఈ కలర్ పువ్వులు ఉన్నాయనుకోండి, ఇది ఒంటరిగా ఉండడం మంచిదే, చక్కగా వికసిస్తుంది, ఈ కలర్ బాగుందనుకోవచ్చు. అది ఒంటరిగా ఉండడం కంటే పూల తోటలో అన్ని ఫ్లవర్స్తో కలిసి ఉందనుకోండి, దానికి మరింత అందం వస్తుంది. అవునా కాదండి? ఒక లిల్లీ తోటలోకి వెళ్ళామనుకోండి, ఒక రోజ్ తోటలోకి వెళ్ళామనుకోండి, చూడడానికి కొంచెం అందంగా ఉంటుంది. అదే గనక పూల తోటలోకి వెళ్ళామనుకోండి, అంటే అన్ని రకాల పువ్వులు ఉండేటువంటి తోటలోకి వెళ్ళామనుకోండి, మనసుకి చాలా ఆహ్లాదాన్ని, చాలా సంతోషాన్ని కలుగు చేస్తాయి. అంటే ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడెప్పుడు కూడా ఒంటరితనాన్ని, దేవుడెప్పుడు కూడా మనమందరము కూడా దేవునికి దూరంగా ఉండడం అనేది దేవుని చిత్తం కాదు. మనమందరము కూడా ఏదో ఒక సంఘానికి అందరము కూడా ఏమవ్వాలండి? హత్తుకునేవారుగా ఉండాలి. ఒంటరితనం ఎంత ప్రమాదకరమో ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటి వింటున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది. మన యొక్క హైదరాబాదు ప్రాంతంలో నిన్న మొన్న ఒక భయంకర వార్త విన్నాం. అదేంటంటే, ఒక తల్లి తనకున్నటువంటి 2 కూతుర్ని పెట్టుకుని డ్యూటీ చేసుకుంటూ ముగ్గురు కలిసి బ్రతుకుతున్నారు. ఇంట్లో ఆ తల్లి యొక్క తల్లిగారు ఆమెకు తోడుగా ఉన్నారు. ఎందుకంటే భర్త దూరమైన కారణాన్ని బట్టి తల్లిని తన ఇంట్లో పెట్టుకుని వీళ్ళ ముగ్గురు కూడా కష్టపడుతూ ఉన్నారంటే. ఇలా ఉండే క్రమంలో కొంతకాలం క్రితము ఎవరైతే ఆధారంగా బ్రతుకుతుందో ఈమె యొక్క తల్లిగారు, ఆ పెద్ద ఆమె చచ్చిపోయింది. చనిపోయిన వెంటనే ఈమె ఒంటరితనంతో ఉన్న కారణాన్ని బట్టి, నా తల్లి లేదు, నాకు తోడుగా ఎవరూ కూడా లేరు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఒక మానసికంగా కృంగిపోతూ డ్యూటీకి వెళ్లకుండా 4 గోడల మధ్య కృంగిపోతూ ఉంటుంటే ఆమె యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించిపోయి ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయిన వెంటనే పిల్లలు ఇద్దరు కూడా వచ్చి, ఇప్పుడు ఏం చేద్దాం, అమ్మ చచ్చిపోయింది, అమ్మ చచ్చిపోతే మన బ్రతుకెందుకు, మనం కూడా చచ్చిపోదామని చెప్పి వాళ్ళు కూడా ఒక లెటర్ రాసేసి లెటర్ పక్కన పెట్టి చచ్చిపోదామని ప్రయత్నం చేస్తారు. కానీ చనిపోవడం అనేది అంత ఈజీ కాదు కనుక, ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి కనుక వీళ్ళ కొంచెం భయం వేసి ఆత్మహత్య చేసుకోలేదు. ఈలోగా శవాన్ని పెట్టుకునే ఆ ఇంట్లోనే వాళ్ళు అలా బ్రతుకుతూ ఉన్నారు. 4-5 రోజులు అయిపోయింది. బయటికి భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అందరూ అనుకున్నారు కుక్క చచ్చిపోయిందేమో అనుకుంటున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన, లేదు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ చచ్చిపోయిందనే సంగతి తెలిసినప్పుడు వెంటనే పోలీసులు వెళ్ళి పోస్ట్ మార్టం తీసుకెళ్ళి అవన్నీ కూడా చేసి వాళ్ళందరినీ కూడా, వాళ్ళిద్దరు కూతుర్ని కూడా అడుగుతూ ఉంటుంటే, నేను అక్కడ జరిగినటువంటి సంఘటనలు బట్టి నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరం. నీకు నాకు కూడా సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, ఆ ఇద్దరు పిల్లలు కూడా జరిగినటువంటి వాస్తవాల గురించి స్నేహితులకు వివరించుకోలేదంటే వాళ్ళకి స్నేహితులు లేకపోవచ్చు.
నేను నా తల్లి నా యొక్క పిల్లలని చెప్పి ఆ రకమైనటువంటి ఒక ఒంటరితనం అనుభవిస్తూ ఎవరిలోని కలవకుండా ఎవరితో కూడా స్నేహం చేయకుండా ఉన్న కారణాన్ని బట్టి ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రావడానికి తన వాక్యం ప్రేమిలారా, ప్రతి ఒక్కరూ కూడా నేను మంచిగా ఉంటున్నాను కదా, నేను చక్కగా ప్రార్థన చేసుకున్నాను కదా, నేను దేవుని కోసం వికసిస్తున్నాను కదా, నేను దేవుని కోసం ఫలిస్తున్నాను కదా, లేదు లేదు లేదు, ఏదో ఒక సంఘానికి మనం అందరూ కూడా అంటు కట్టబడి ఉండే వాళ్ళగా ఉండాలి తప్ప, మనం కానీ మన పిల్లలు కానీ సహవాసం లేని వారు ఉంటే ఎంత ప్రమాదమో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వస్తే, సహవాసంలోకి వస్తే గనక నిన్ను హెచ్చరించేటువంటి, నిజముగా నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి నిజంగా హెచ్చరించేటువంటి మంచి స్నేహితును కలిగి ఉంటావు. నువ్వేదైనా మంచి పని చేస్తే హృదయపూర్వకంగా నిన్ను పొగిడేటువంటి మంచి స్నేహితుని సంఘంలో కలిగి ఉంటావు. నీకేదన్నా బాధ వస్తే ఆ బాధను చెప్పుకుంటే నీ కొరకు నిజంగా ప్రార్థన చేసేటువంటి చక్కని స్నేహితును కలిగి ఉంటావు. నీకేదైనా కానీ సంతోషం వస్తే నీ సంతోషంతో కలిసి సంతోషించేటువంటి మంచి స్నేహితుని కలిగి ఉంటావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరూ కూడా సహవాసాన్ని పొరపాటును కూడా నిర్లక్ష్యం చేసేవారు ఉండొద్దు. అలా నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తే, ఒంటరిగా నేను నా కుటుంబం అన్నట్లుగా బ్రతికితే అది ఎంత ప్రమాదకరమో. మనకేదైనా బాధ వస్తే చక్కని సలహాలు చెప్పేటువంటి స్నేహితులను దూరమై చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పూల తోటలో అన్ని పూలు కలిసి ఎలా ఉంటాయో అలాగే మనం కూడా చక్కగా కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఏ కష్టం వచ్చిన ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించును గాక. ఈరోజు ఈ పువ్వులు మనకేం నేర్పిస్తున్నాయి? మొట్టమొదటిగా అలంకరణ గలది. పువ్వు ఏంటండి? అలంకరణ. డెకరేషన్ చేస్తాడు కానీ తమ్ముడు అప్పుడప్పుడు అదేం చేస్తుందంటే అలంకరణ అంటే కనుక చక్కగా అలంకరణ. పువ్వులు ఎప్పుడూ కూడా చక్కగా అలంకరిస్తారు. మనం కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి శుభవార్త 6:30 మీ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:5 భర్తని ఏ విధంగా గౌరవించాలో, భార్యని ఏ విధంగా ప్రేమించాలో, పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఇస్తున్నటువంటి చక్కని అలంకరణ. మన సత్క్రియల చేత, మంచి క్రియల చేత కుటుంబాన్ని కానీ, సంఘాన్ని కానీ, సమాజాన్ని కానీ చక్కగా అలంకరించుకోవాలి పువ్వుల్లాగా. రెండోదిగా పువ్వులు ఏమవుతాయంటే ఎదుగుతాయి. ఇదే మత్తయి శుభవార్త 6:28 అవి ఎదుగుతాయి అంటండి. ఒక రోజున చూస్తే కనుక మొగ్గగా ఉన్నటువంటి ఆ యొక్క పువ్వు స్లోగా వికసించి పెద్ద పువ్వులాగా ఏమవుతుందండి? వికసిస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక మొగ్గలాగా ఉన్నావా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చిన్న బిడ్డగా నువ్వు ఎదుగులేని వాడిగా ఉన్నావా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, వాక్యము ద్వారా ఆదరించబడిన తర్వాత, వాక్యం ద్వారా హెచ్చరించబడిన తర్వాత మనం క్రమంగా ఎదిగేవారు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా పువ్వులు ఎప్పుడు కూడా సువాసన వెదజల్లుతాయి. ఏ స్థితిలో ఉన్నా కానీ సువాసన వెదజల్లుతాయి. లిల్లీ పూలు మనం చూసినట్లయితే ఆ లిల్లీ పూలు వల్లి పద్మం అంటారు. వల్లి పద్మం. ఈ యొక్క లిల్లీ పువ్వులు లోయలో ఉన్నా వికసిస్తుంది, స్మెల్ ఇస్తుంది. గట్టు మీద ఉన్నా కానీ స్మెల్ ఇస్తుంది. ఏ స్థితిలో ఉన్నా కానీ అది చక్కగా పరిమళ వాసనని వెదజల్లుతుంది. మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకు పరిమళ వాసనగా మనమందరం కూడా సువాసన వెదజల్లేవారు ఉండే. ఎఫెసీ రాసిన పత్రిక 5:2 మనమందరము కూడా దేవుని కొరకు పరిమళ వాసనగా ఉండుట కొరకు దేవుని నిన్ను నన్ను కూడా పిలిచాడు. తర్వాత పువ్వును చూసినట్లయితే అనేకుల్ని ఆకర్షిస్తుంది. ఏ పూల తోట ఉన్నా కానీ అక్కడికి వెళ్ళాలి, ఫోటో దిగాలి, అక్కడ ఉండాలి, చక్కని ఫోటో దిగాలి. అప్పుడప్పుడు మనకు కూడా డెకరేషన్ చేస్తున్నప్పుడు వచ్చి ఫోటోలు దిగడానికి ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? అనేక మందిని ఈ ఫ్లవర్స్ అనేవి ఆకర్షిస్తాయి. దేవుని సన్నిధానికి వచ్చి మనమందరము కూడా అనేక మందిని ప్రభు కొరకు ఆకర్షించేవారుగా, ప్రభు వైపు త్రిప్పేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పువ్వులు ఎప్పుడూ కూడా చక్కగా ముస్తాబు అవుతాయి, చక్కగా సిద్ధపడతాయి. అనగా సంఘము కూడా పూల తోటల వలె, పూలు వలె వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు మనమందరం కూడా మనం సిద్ధపరుచుకోవడానికి, మనం అలంకరించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అయితే ఈ రోజున అన్ని పువ్వుల గురించి చెప్పడానికి సమయం లేదు, కానీ 2 పువ్వుల గురించి జస్ట్ మీకు అందరు కూడా చెప్పి నేను 2వ టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది లిల్లీ ఫ్లవర్స్. ఎలా ఉంటాయి? ఏ కలర్లో ఉంటాయి లిల్లీ ఫ్లవర్స్ అమ్మా?
మీరందరూ కూడా తెలుసు. ఏ కలర్లు ఉంటాయి? తెల్లగా ఉంటాయి. తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం. తెలుపు ఇన్నోసెంట్, నిష్కపటమైన మనసుకి సాదృశ్యం. మనమందరము కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగాను, నిష్కపటమైన మనస్సుగాను, కపటం లేనటువంటి మాట తీరు, కపటం లేనటువంటి ప్రవక్తను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా రోజ్ ఫ్లవర్స్, మనందరికీ తెలిసినట్లుగానే గులాబీ పువ్వులు. గులాబీ పువ్వులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ప్రేమకి చిహ్నంగా ఉన్నాయి. ప్రేమను వ్యక్తపరచడానికి, ఒక వ్యక్తి మీద ప్రేమను వ్యక్తపరచడానికి, ఎవరైనా మనకు బాగా కావలసిన చనిపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం తీసుకెళ్తామంటే రోజ్ ఫ్లవర్ తీసుకెళ్తాం. దేనికి సాదృశ్యంగా ఉందంటే అది ప్రేమకి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా అది అందానికి సాదృశ్యంగా ఉంది. మూడవదిగా అది నిరీక్షణకి సాదృశ్యంగా ఈ యొక్క రోజ్ ఫ్లవర్ ఉన్నట్లుగా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. రోజ్ ఫ్లవర్ల వలె మనం అందరము కూడా చక్కని ప్రేమ కలిగి, రెండవదిగా చక్కని అందమైనటువంటి దేవుని కోసం అందంగా బ్రతికి, మూడవదిగా ఒక నిరీక్షణతో బ్రతికేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే గనక దేవుడు మనిషిని 103వ కీర్తన 15వ వచనంలో రాయబడినట్లుగానే దేంతో పోలుస్తున్నాడండి? గడ్డితో పోలుస్తున్నాడు. రెండోది ఏంటండి? గడ్డిని గూర్చినటువంటి ప్రస్తావన మనకు వచ్చినప్పుడు గడ్డిలో ఉండే సహజ గుణం మనం కూడా కలిగి ఉండాలి. అందులో ఏంటంటే అది చాలా మృదువుగా ఉంటుంది. ఓకేనా? మనం అందరము కూడా చాలామంది ఇక్కడ గేదెలు మేపుకున్న వారు ఉన్నారు. గేదెలు మేపుకోవడానికి వెళ్ళేటప్పుడు గేదె గడ్డి కోసుకొచ్చేటప్పుడు ఆ గడ్డిని కోసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా గడ్డిని కోయడానికి రంపాలు కానీ పెద్ద పెద్ద ఆయుధాలు కానీ వాడం. చిన్న కొడవలు పట్టుకెళ్ళి ఇలా కొయ్యగానే అది ఏమైపోద్ది? ఈజీగా కట్ అయిపోద్ది. అంటే చాలా గడ్డి ఎలా ఉంటుందంటే చాలా మృదువుగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ గడ్డి ఎండకి భయంకరంగా ఎండిపోతుంది. అలా ఎండిపోయినప్పుడు ఈ గడ్డి ఎండిపోయింది, ఈ గడ్డి ఇంకా పనికిరాదు, ఇక్కడ గడ్డి మొలవడానికి ఛాన్సే లేదనుకుంటారు అందరూ. కానీ ఎప్పుడైతే కనుక వర్షం అనేది ఆ నేల మీద పడినప్పుడు ఎండిపోయిన ఆ గడ్డిలో నుంచి చక్కని సున్నితమైనటువంటి చిగురు అనేది పుట్టుకొస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను కూడా గడ్డితో ఎందుకు పోలుస్తున్నాడంటే మృదువుగా మాట్లాడాలి, మృదుగా ప్రవర్తించాలి, మృదుగా ఉండాలి. ఇది ఎప్పుడు నీకు సాధ్యమవుతుందంటే వర్షం కురిసినప్పుడే. వర్షం అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. గడ్డి అనగా నీకు నాకు సాదృశ్యంగా ఉంది. నీవు నేను కూడా ఎదగాలంటే గడ్డి ఏ విధంగా అయితే గనక ఎదుగుతూ ఉంటుందో అలాగే మనం కూడా ఎదగాలంటే దానికి వర్షం ఎలాగ అవసరమో మనకు కూడా మనం ప్రభు సన్నిధి ఎదిగేవారుగా ఉండాలంటే దేవుని వాక్యము కూడా అంత అవసరం. దేవుని వాక్యము ప్రతి క్రైస్తవ జీవితానికి ఎంతైనా అవసరం. మనం ఎదగాలంటే, ఫలించాలంటే, ఏ విధంగా మృదుగా ఎదగాలంటే, గడ్డి వలె ఎదగాలంటే మనకి వాక్యము అనే నీరు చాలా ప్రాముఖ్యం గనక వాక్యాన్ని సమృద్ధిగా ఆస్వాదించేటువంటి క్రైస్తవులుగా మనం అందరం కూడా ఉండాలి. వాక్యాన్ని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేసేవారు ఉండొద్దు. వాక్యమే నీ మోడుబారిపోయిన నీ జీవితాన్ని, వాక్యమే ఎండిపోయిన నీ బ్రతుకుని చక్కగా చిగురింపజేసి దేవుని కొరకు ఎదిగేటట్లుగా ప్రభు చేస్తూ ఉంటాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు నీ గడ్డి మరొక కోణంలో మనం చూసినట్లయితే గడ్డి ఏ విధంగా ఎండిపోయినప్పుడు దాన్ని తీసుకెళ్ళి అగ్నితో కాల్చి వేస్తారో మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు. మనం కలిగి ఉన్నటువంటి రాజ్యాల చరిత్రలు చూస్తే, మనం కలిగి ఉన్నటువంటి గొప్ప గొప్ప వారి యొక్క చరిత్రలు మనం చూసినట్లయితే ఉగ్రత దినమందు ఆస్తి అనేది అక్కడికి రాలేదు. కొన్ని కోట్లకి పడగెత్తిన వారు కూడా ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు ఎంతోమందికి తెలుసు. పేర్లొద్దు కానీ మనందరికి కూడా తెలుసు. ఆయనకి ఏం తక్కువండి? కోటీశ్వరుడు. ఆయనకేం తక్కువండి? గొప్ప గొప్ప కోట్ల ఆస్తుంది, పదవులున్నాయి, హోదాలున్నాయి. అయినా కానీ ఉగ్రత దినమందు ఆస్తి అనేది అక్కడికి రాలేదు. ప్రాణం అనేది ఎలా ఎగిరిపోయిందో, గడ్డి వల ఎలా ఎండిపోయిందో, గడ్డి వల ఎలాగా రాలిపోయిందో ఆలోచించుకుంటూనే భయం వేస్తుంది. ఎంత చక్కని జీవితం జీవించాడు. ఒక వెలుగాడి ప్రాంతంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవాడు. బ్రతుకంటే ఆల్దనుకునేవాళ్ళు, జీవితం అంటే ఆల్దనుకునేవాళ్ళు. ఈ రోజున వాళ్ళు కానరాని లోకానికి వెళ్ళిపోయి కనుమరుగైపోయినప్పుడు
నీకు నాకు కూడా గడ్డి ఏం నేర్పిస్తుందంటే, దయచేసి ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలోని ఏది కూడా శాశ్వతం కాదు. చరిత్ర మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రపంచంలో క్రీస్తు పూర్వం 1100 సంవత్సరాల క్రితము ప్రపంచంలో గొప్ప పేరుగాంచినటువంటి రాజ్యము ఐగుప్తు రాజ్యం. ఆ కాలంలోనే ఈ యొక్క ఐగుప్తీయులు ప్రపంచాన్ని అబ్బురుపరిచేటువంటి, ప్రపంచాన్ని ఆలోచింపజేసేటువంటి గొప్ప గొప్ప పిరమిడ్స్, గొప్ప గొప్ప ఉన్నతమైన కట్టడాలు, అంత పెద్ద పెద్ద రాళ్ళు అంత పైకి ఎలా తీసుకెళ్లారో వాళ్ళ టెక్నాలజీ ఇప్పటికీ కూడా అర్థం కాదు. అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి యొక్క ఐగుప్తు సామ్రాజ్యం అతి తక్కువ టైంలోనే కూలిపోయింది. ఆ తర్వాత కాలంలో అస్సీరీయులు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల్లో అస్సీరీయులు ప్రపంచాన్ని శాసించే స్థితికి వచ్చారు. ప్రపంచాన్ని మేము జయించగలమనే స్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క రాజ్యం కూడా ఎంతో కాలం నిలబడలేదు. రాజ్యం కూలిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత మనందరికీ తెలిసినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలను చెరపట్టి తీసుకుపోయినటువంటి బబులోను సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో ఈ యొక్క బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసించే స్థితికి వచ్చామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అతి తక్కువ టైంలోనే ఆ రాజ్యం కూడా కూలిపోయింది. ఆ తర్వాత కాలంలో పర్షియన్లు అనేటువంటి వారు వచ్చారు. పర్షియన్లు అనే వారు వచ్చి మేము ప్రపంచాన్ని శాసిస్తున్నాం అనుకున్నారు. అతి తక్కువ టైంలోనే వాళ్ళ రాజ్యం కూడా కూలిపోయింది. తర్వాత రోమా సామ్రాజ్యం క్రీస్తు శకం 476వ సంవత్సరం వరకు కూడా ఈ రోమా సామ్రాజ్యం కూడా అతి తక్కువ టైంలోనే కూలిపోయింది. గ్రీకు సామ్రాజ్యం ఇంకా మనం చూసినట్లయితే కనుక ఓటుమన్ 1922 వరకు కూడా ఓటుమన్ సామ్రాజ్యం, తర్వాత మనందరికీ తెలిసినట్టు బ్రిటిష్ సామ్రాజ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రాజ్యం నిలబడలేదు, ఏ రాజ్యం శాశ్వతంగా ఉండలేదు, ఏ రాజ్యము కూడా స్థిరంగా ఉండలేదు. ఒక వెలుగు వెళ్ళినట్టు రాజ్యాలన్నీ కూడా కూలిపోయినాయి. ప్రపంచాన్ని శాసించినటువంటి రాజ్యాధికారాలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ దేవుడు స్థాపించిన ఈ ప్రేమ రాజ్యం శాశ్వత కాలం నిలిచి ఉండిపోయింది. ఈ రాజ్యానికి అంతమనేది లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, దేవుని కంటే ఈ లోకంలో దేని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు? ఏది శాశ్వతం అనుకుంటున్నావు? నువ్వు కలిగి ఉన్నది ఏదైనా కానీ శాశ్వతం అనుకునే అనేటువంటి వ్యక్తులుగా మనం ఉండకుండా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అశాశ్వతం అనేది దేవుడు ఈ యొక్క సమయం నన్ను పిలుచుకుంటే ఇక్కడ ఉన్నవన్నీ విడిచిపెట్టేసి ఆయన సన్నిధి చేరవలసిన వాడిని అనేటట్లుగా ఈ లోకంలో యాత్రికులుగా పరదేశులుగా ఉండేవారు ఉండాలి తప్ప ఈ లోకమంతా నాది 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 అనుకుని చెప్పి దేవుని పక్కన పెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి దుర్బలమైన స్థితి మనం ఎవరూ కూడా కలిగి ఉండకుండా నీ మనస్సాక్షిలో నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఈరోజు నన్ను దేవుడు పిలుచుకుంటే నేను ఆయన సన్నిధిలో ఒక సంతృప్తితో ఆయన రాజ్యాన్ని చేరుకుంటాననేటువంటి సంతృప్తికరమైన జీవితంతో మనం అందరం కూడా ప్రభువుని వెంబడించడానికి దేవుడు సహాయం చేయనుగాక. మూడోదిగా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మనిషి యొక్క జీవితాన్ని ధూళితో పోలుస్తూ ఉన్నాడు. చదవండి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము నేల మట్టితో నరుని నియమించి ఆ నాసికా రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే మూడవదిగా నరుడిని దేవుడు ఎక్కడి నుంచి చేశాడంటే ధూళిలో నుంచి. ఎక్కడి నుంచి చేశాడండి? ధూళి నుంచి చేశాడు, మట్టి నుంచి చేశాడు. ఈ రోజున మనందరికీ తెలుసు, నరుడు దేవుడని యెహోవా నేల మట్టిలో నుంచి నరును చేసి జీవాత్మ ఓదగా వాడు జీవాత్మ ఆయను. ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిపోయిందో మనిషి మన్నైనది వెనుకడి వలె మన్నైపోద్ది అంటాడు ప్రసంగి. ఈ శరీరం అనేది మట్టి శరీరం, ఈ శరీరం అది క్షయమైపోయే శరీరం, ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోయేది. దీని కొరకు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంటే ఆత్మ శరీరం గురించి, ఆత్మను గురించి మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వాక్యం సెలవిస్తుంది. ఈ ధూళికి ఉండేటువంటి సహజ గుణం ఏంటంటే మొట్టమొదటిది జీవ సంబంధమైనది. ఏంటనేది? దేనికి సాదృశ్యంగా ఉందండి? జీవానికి సాదృశ్యంగా ఉంది. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిలారా, మనమందరము కూడా ఈ యొక్క మట్టిలోంచి తయారు చేయబడ్డాం కనుక గ్రౌండ్, హెబ్రీ భాషలో
గ్రౌండ్ అంటే మట్టి అనే విషయాన్ని గుర్తించాలి. భూమి మీద ఉన్న ప్రతీదీ కూడా భూమి నుండి వస్తుంది. ఈ ప్రపంచంలో మనం వాడేటువంటి ప్రతి వస్తువు కూడా ఇనుమైన, ఆహారమైన, చెట్లైనా, మనం వాడే ప్రతి వస్తువు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి. భూమిలో నుంచి రానిది ఏదైనా ఉందండి? ఉందా? అసలు ఏదీ లేదు. అన్ని భూములు, మనం కూడా భూమిలోంచి వచ్చిన వాళ్ళమే. మట్టి నుంచి తీయబడ్డాం కదండి. అవునా కదా? మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలి? మనం ఏమనుకోవాలి? నేను జస్ట్ డస్ట్ అనుకోవాలి అంతే. నేను కేవలం ధూళి లాంటివని అనుకోవాలి అంతే. ధూళి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. భూమికిని మనిషికిని ఎనలేనటువంటి సత్సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించు. మనం భూమికి జీవితానికి మద్దతు ఇవ్వకపోతే ఏ జీవి కూడా ఈ లోకల ఉనికిని కలిగి ఉండలేదు. భూమి గనక దాని ఉనికిని గనక తప్పితే, మన గనక పంట ఇవ్వకపోతే, మనకు కావలసినవన్నీ కూడా భూమి ఇవ్వకపోతే, మనం ఈ లోకల మన ఉనికిని కలిగి ఉండడం అనేది చాలా కష్టం. కాబట్టి మనం జీవాత్మ, మనమందరము కూడా జీవిస్తున్నామంటే మట్టిని బట్టి మనం అందరినీ కూడా దేవుడు మట్టితో ఎందుకు పోలుస్తున్నాడంటే చక్కగా అన్యోన్యమైన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. రెండోదిగా ఈ యొక్క భూమి మట్టితో దేవుడు ఎందుకు పోలుస్తున్నాడంటే మనిషిని, భూమికి ఉండేటువంటి సహజ గుణం ఏంటి తెలుసండి? అది అందరితో కూడా మమేకమవుతుంది, కలిసిపోద్ది. ఏముంటుందండి? కలిసి జీవించేటువంటి స్వభావం అనేది ఈ యొక్క మట్టికి ఉంటుంది. భూమి మీద ఏ వస్తువు పెట్టినా అది మంచి వస్తువు పెట్టినా లేదా చెడ్డ వస్తువు పెట్టినా అది స్వీకరిస్తుందా? నాకు ఈ వస్తువు వద్దంటుందా? ఎన్నుకుంటుందా? కోరుకుంటుందా? అది మంచి వస్తువు. మనమంతా భూమి మీద మంచి వస్తువులైనా భూమి మీద పడేస్తాం, చెడ్డ వస్తువులైనా కానీ భూమి మీదే పెడతాం. అది భరిస్తుందా లేదా? అలాగే నేను దేవుడు ఎందుకు మట్టితో పోలుస్తున్నాడంటే మనమందరము కూడా కోరుకునేవారు ఉండకూడదు. నాకు ఈయన నచ్చాడు, ఈమె నచ్చింది, ఇతను నాకు ఇష్టం అన్నట్లుగా కొంతమందిని ఒకలాగా మనము వాళ్ళ విషయాల్లో వ్యవహరించేవారుగా కాకుండా మనమందరి ఎడలా కూడా ఒకే రకమైనటువంటి ప్రేమని కనుపరచాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం కోరుకునేవారిగా కాకుండా అందరితో కూడా ప్రేమగా, సత్యమైన మట్టికి అందరితో కూడా సమాధానంగా ఉండండి. మిమ్మల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? ప్రేమించుకోనండి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇక చివరిగా మనం చూసినట్లయితే గనక యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన విలువైన మాట నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథంలో ఈ యొక్క ధూళికి ఉన్నటువంటి సహజ గుణం గురించి యోబు ఏమన్నాడంటే వినయము, హ్యూమిలిటీ కలిగినది, వినయము కలిగినటువంటి స్వభావం ఈ యొక్క మట్టికి ఉంటుంది. ఎలా మనం చెప్పగలమంటే యోబును గురించి రాయబడినటువంటి మాట, ఈ యొక్క యోబును గురించి రాయబడిన మాట, ఊజు దేశంలో యోబు గొప్ప ధనికుడు. అటువంటి భక్తిపరుడు కానీ, అటువంటి ఉన్నతమైనటువంటి ఆస్తి కలగవాడు కానీ మరెవ్వరూ కూడా లేరు. అలాంటి వ్యక్తిని సాతాను శోధించి తనకున్నటువంటి పిల్లల్ని, తనకున్న ఆస్తిని, చివరికి తనకున్న ఆరోగ్యాన్ని సమస్తమంతా కూడా ఒక్క రోజులోనే పాడు చేస్తున్నప్పుడు యోబు తన బాధని వ్యక్తపరుస్తూ ఏమంటాడో చూడండి. మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము. నీవు నన్ను మరలా మట్టిగా చేయదు. అంటే యోబు తన కష్టకాలంలో సర్వం కోల్పోయినప్పుడు తన బాధను వ్యక్తపరుస్తూ, ఉన్నావా? నువ్వుంటే నా జీవితం ఎందుకు ఎలా అయిపోతుంది? నువ్వుంటే గనక నా బ్రతుకు ఎందుకు ఎలా నాశనం అయిపోద్ది? నన్ను తిట్టినవాడు ఎందుకు ఇప్పటికీ నాశనం అయిపోలేదు? నన్ను కొట్టినవాడి యొక్క చెయ్యి ఎందుకు ఇంకా ఎరగలేదు అని చెప్పి యోబు అలాంటి మాటలు మాట్లాడతలేదండి. యోబు ఒక పక్క తన బాధని భరిస్తూ, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, భార్య చచ్చిపోయి ప్రేరేపిస్తుంది, తనకున్న శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యోబు నుంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? దేవా, మట్టిలోంచి నన్ను చేశావు, నీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను మలిచావు, నన్ను మరలా మట్టికి చేసేస్తావా? మరలా నన్ను మట్టికి అప్పగిస్తావా అని చెప్పి తన బాధను వ్యక్తపరిచాడే తప్ప దేవుణ్ణి ఎక్కడా కూడా ప్రశ్నించలేదు. అంటే
ఈ యొక్క కష్టకాలంలో కూడా క్లిష్ట సమయంలో కూడా ఈ యొక్క యోబు తన వ్యక్తిత్వాన్ని, తన వినయాన్ని కాపాడుకుంటూ, నేను మట్టి నుంచి వచ్చాను, మట్టి ఏ విధముగా అయితే గనక దేవుడు తనకు అనుకూలమైన పాత్రను తయారు చేయడానికి ఏ విధంగా మలుస్తాడో, నన్ను కూడా దేవుడు అలా మలుస్తున్నాడు అనే విషయాన్ని గుర్తెరిగి తన నోటి ద్వారా అయినా కానీ పాపం చేయకుండా ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు యోబు. మనం కూడా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా జస్ట్ డస్ట్ అన్నట్లుగా ఫీల్ అయ్యి, రేపు ఏం జరుగుతుందో తెలియదు కనుక నీ జీవితంలో ఒకవేళ దేవుడు ఏదైనా అనుమతించినా, మన జీవితాల్లో మనం ఏదైనా కొని తెచ్చుకున్నా, దేవుడు నన్ను చక్కగా మలుస్తున్నాడు, తన రూపంలోకి మలుస్తున్నాడు. నేను జిగట మన్నునై ఉన్నాను, ఆయన చేతి పని అయి ఉన్నాను, ఆయనకి ఇష్టమైనట్లుగా నన్ను మలుస్తాడు. నేను వినయముతో విధేయతతో నేను సంపూర్ణంగా ఆయనకు లోబడతానని వారు ఉండాలి తప్ప, మనం దేవునికి మీద అలిగేవారుగా, దేవుని సన్నిధిని దూరం అయ్యేవారుగా ఎవరమో కూడా ఉండకుండా, దేవుడు మనల్ని మలుస్తున్నాడు, మన్నుని నన్ను మరలా మట్టికి చేరుస్తావని యోబు తన యొక్క బాధని వ్యక్తపరిచినట్లుగా, కోపాన్ని వ్యక్తపరచలేదు, తన యొక్క ఆలోచన వ్యక్తపరిచినట్లుగా మనం అందరము కూడా దేవుని చేతి పని ఉన్నామని చెప్పి దేవుని సన్నిధిని గుర్తెరుగుదాం. కాబట్టి దేవుడు విలువైన 3 విషయాలు మనకు తెలియజేస్తారు. మనమందరము కూడా పువ్వు లాంటిది మన జీవితం, రాలిపోకముందే దేవుని కోసం పరిమళించే వారిగా ఉందాం. రెండవదిగా గడ్డి లాంటిది మెత్తని మృదువైన స్వభావం కలిగి ఉందాం. కఠినత్వంగా మాట్లాడొద్దు, కఠినంగా ప్రవర్తించవద్దు. భార్య ఎడల కానీ, భర్త ఎడల కానీ, కుటుంబ ఎడల కానీ, సంఘం ఎడల కానీ, విశ్వాసుల ఎడల కానీ నేనైనా కఠినంగా మాట్లాడకుండా విధేయతో మాట్లాడేటట్లుగా ఉందాం. రెండవదిగా ఈ లోకలు ఏది కూడా నీకు నాకు శాస్త్రం కాదు. ఒక రోజున ప్రతీది కూడా కనుమరుగైపోద్ది. ఈరోజు నీ కళ్ళ కనిపించే ఉన్నతమైనటువంటి దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం, రేపు దాన్ని మర్చిపోయే రోజు వస్తుంది. ప్రపంచ చరిత్రలు ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఇక మూడవదిగా నీవు నేను కూడా ధూళి ఉన్నాం. ధూళి ఏ విధంగా మట్టి నుంచి తీయబడిందని గుర్తు చేస్తుందో, మూడవదిగా ఈ యొక్క ధూళి ఏ విధంగా అన్నిట్లో కూడా కలిసిపోతుందో, అవునా కాదండి? కలిసిపోతలేదా? అవునా కాదా? ఈ యొక్క ధూళి అలాగే నీరు అంటే వాక్యం, అన్నిటికీ వాక్యం సాదృశ్యం. ఈ ధూళి వాక్యం రెండు కలిసినప్పుడు ఏమవుతుంది? జిగటమన్ను అవుతుంది, అవునా కాదండి? దాని మీద విత్తనాలు వేసిన ఫలంగా చక్క మొలుస్తాయి. దాన్ని చక్కగా తయారు చేసిన ఒక పాత్రగా చేసినా చక్కగా ఉంటుంది. ధూళిగా ఉన్నంతసేపు ప్రయోజనం లేదు, నీళ్ళుగా ఉన్నప్పుడు ప్రయోజనం లేదు. ఆ ధూళి మీద నీళ్ళు పడాలి. ధూళి అంటే మన జీవితాల్లో వాక్యపు చినుకు పడినప్పుడు మనం చక్కగా ఫలించడానికి అనుకూలమైన భూమిగా మారుతాం. అంతేకాకుండా ఐక్యతగా అందరితో కలిసిపోతాం. చివరిగా మనం చూసినట్లయితే దేవుడు మనం ఎలా మలుస్తున్నా కానీ ఆయన చిత్తానికి సంపూర్ణ లోబడేటువంటి వ్యక్తులు ఉండాలి. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనిషి జీవితం ఎంత అల్పమైనదో, మనిషి జీవితం ఎంత స్వల్పమైనదో, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిదని ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి మీరు కృప చూపించాం. రాని బిడ్డలందరినీ దయతో క్షమించండి ఆయన. ప్రతి ఒక్కరిని సహవాసంలో స్థిరపరచండి ఆయన. నీ రాకడకు మేమందరం ఆయుధపరచబడడానికి సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.